మొదటిసారిగా పోటీ చేస్తూ ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారా? గతంలో చేసినటువంటి వారు పట్టించుకోలేనటువంటి ఉద్దేశం వారికి సేవ చేయడానికి నేను ముందుకు వస్తున్నా. వారి ఆదరణతోటి నన్ను ఆశిస్తారని చెప్పి మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తూ ముందుకు పోతా ఉన్నారు? మట్టి రోడ్డు లేనటువంటి సీసీ రోడ్డు నిర్మాణం చేయాలనేటువంటి ఒక మొత్తంగా అయితే అటు మున్సిపల్లో కావచ్చు, ఇటు కార్పొరేషన్లో కావచ్చు, ఎన్నికల సందడి అయితే మొదలైంది. ఇటు అభ్యర్థులు కావచ్చు, అటు ప్రచార రథాలు కావచ్చు, వాడవాడనా తిరుగుతూ ఇంటింటికి వెళ్తూ ప్రచారం చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. మనం ప్రస్తుతం కరీంనగర్ కార్పొరేషన్ 12వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన తిప్పారపు స్వప్న శ్రీనివాస్ గారితో ఉన్నాం. వారు ప్రజల్లోకి ఏ విధమైన హామీలతో వెళ్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, మీరు ప్రచారానికి ఇంటింటికి వెళ్తున్నటువంటి సందర్భం ఉంది. మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తూ ముందుకు పోతా ఉన్నారు? మేము మట్టి రోడ్డు లేనటువంటి సీసీ రోడ్డు నిర్మాణం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాము. అదేవిధంగా మహిళల పట్ల రక్షణ, అదే కుల సంఘాల భవనాలు మరియు మహిళా సంఘాల భవనాలను ఏర్పాటు చేసేటువంటి దిశగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా అండర్ డ్రైనేజీలు అడుగుతూ ఉన్నారు. అవి కూడా మేము ప్రభుత్వం అది ఉంది కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదరించి ఓటేస్తే మేము తప్పకుండా అవన్నీ కూడా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పారిశుద్ధ కార్యక్రమాలలో కూడా మేము సేవ చేస్తామనేటువంటిది తెలియజేస్తున్నాము. కావున అందరూ కూడా అధికార పార్టీకి ఓటేసి మమ్మల్ని గెలిపించగలరని మనవి చేస్తున్నాం. మీరు యువతకు కావచ్చు, ఇటు మహిళలకు కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోబోతారు మీరు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత? యువతకు ప్రైవేటు కానీ ప్రభుత్వ పరంగా వాళ్ళకు ఉపాధి కలిగే విధంగా వాళ్ళకు మోటివేషన్ చేసి వారికి అన్ని రంగాలలో ముందుకు తీసేసి స్కిల్ డెవలప్మెంట్ చేసేటువంటి విధంగా ప్రయత్నం చేస్తాం. వాళ్ళకు మోటివేషన్ చేస్తాం. ముందుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే ఈ వార్డులో నిరుపేదలు ఉన్నారు, వారికి ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా ఏమైనా చేస్తారా? తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డు లేని వారికి ఇప్పటి వరకు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో రేషన్ కార్డులను అందించింది. ఇంకా కూడా వారిని ఎవరికైతే రాకపోతే వాళ్ళందరినీ గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం కానీ, మరియు పెన్షన్ ఇవ్వడం కానీ, రేషన్ కానీ, సన్న బియ్యము, చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది. అవన్నీ కూడా నిరుపేదలకు అందే విధంగా కృషి చేస్తాను. వితంతువులు కావచ్చు, విడోలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వీరికి పెన్షన్లు అందరికీ అందుతూ ఉన్నాయా? ఈ వార్డులో మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? ఇప్పటి వరకు కొంతమంది వాళ్ళు అప్లికేషన్ చేసుకున్నా కానీ గత ప్రభుత్వంలో ఉన్నవారు వారికి అప్లికేషన్ అందినవని రాలేదని చెప్పారు. అవి కూడా నేను దగ్గరుండి ప్రతి ఇంటికి పోయి నిరుపేదలు ఎవరు ఉన్నారో వాళ్ళని సేకరించి వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తాను. మీరు మొదటిసారిగా పోటీ చేస్తూ ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా. నన్ను మొదటిసారిగా గతంలో చేసినటువంటి వారు పట్టించుకోలేనటువంటి ఉద్దేశం కొద్దీ వారందరూ కూడా నన్ను ప్రజలు అందరూ ఆదరిస్తూ ఉన్నారు. వారికి సేవ చేయడానికి నేను ముందుకు వస్తున్నా. వారి ఆదరణతోటి నన్ను ఆశిస్తారని చెప్పి, నాకు అవకాశం ఇస్తారని చెప్పేసి మా మిసెస్ గారిని నిలబెట్టడం జరిగింది. మేము తప్పకుండా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము. ఎప్పుడు ఏ చిన్న కష్టం వచ్చినా వారికి మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో ఈ డివిజన్లో మిగిలిపోయి ఉన్న పనులు మీరు ఖచ్చితంగా పూర్తి చేస్తారా? తప్పకుండా. ప్రభుత్వం ఉంది, ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఏ మట్టి రోడ్డు కూడా లేకుండా సీసీ రోడ్డు నిర్మాణము పూర్తి స్థాయిలో నిర్మిస్తాం. అదేవిధంగా 12వ డివిజన్ తిప్పారపు స్వప్న శ్రీనివాస్ గారికి మద్దతుగా కొత్త రాజిరెడ్డి గారు అయితే వచ్చారు. వారిని కూడా అసలు ఇంటింటికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఎలాంటి సమస్యలు చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే మీరు కూడా ప్రచారానికి వచ్చారు. ఇక్కడ ఇల్లు తిరుగుతున్నప్పుడు ఎలాంటి సమస్యలు చెప్తా ఉన్నారు ప్రజలు? మనకు దగ్గర ఉన్న ప్రియమిత్రుడు కాంగ్రెస్ పార్టీ అభిమానైన తిప్పారపు శ్రీను స్వప్న గారిని గౌరవ పొన్నం ప్రభాకర్ ఆశీస్సులతోని, గౌరవ శ్రీధర్ బాబు, గౌరవ నరేందర్ రెడ్డి ఆశీస్సులతోని టికెట్ తీసుకొని మేము అందరం కలిసికట్టుగా సీనన్నను 12వ డివిజన్లో గెలిపియాలని పట్టుదలతోని అందరం కృషి చేస్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది. సీనన్న కూడా ఫస్ట్ పోటీ చేస్తుండు. బీసీ బిడ్డ, అందరికీ అందుబాటులో ఉంటాడు. 12వ డివిజన్ ప్రజలకు, అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు, రెడ్డి బాంధువులకు, బీసీ కుల బాంధవులు అందరికీ మనకు బీసీ బాంధవైన సీనన్న స్వప్నగా నిలబడ్డారు కాబట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇదే మీ అందరి ప్రతిజ్ఞ తీసుకోవాలని. జై కాంగ్రెస్. అదేవిధంగా అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ విలాస్ రెడ్డి గారు కూడా ఈ ప్రచారానికి రావడం జరిగింది. వారికి మద్దతుగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. వారిని కూడా అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది మీ ఈ ప్రచారంలో మీరు తిరుగుతూ ఉంటే?
బ్రహ్మాండంగా ప్రమాణత పడుతున్నారు. గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన 6 సంక్షేమ పథకాలు కానీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, రేషన్స్ కార్డు కానీ, ఇవన్నింటిని చూసి ప్రజలు ముందుకొస్తున్నారు. గతంలో ఈ డివిజన్లో బీజేపీ తరఫున, బీఆర్ఎస్ తరఫున చేసినటువంటి వాళ్ళు 2 మాజీ కార్పొరేటర్లే. వాళ్ళు డివిజన్ ఎలాంటి అభివృద్ధి చేయలేదు, కుంటుపడ్డది. డివిజన్ మొత్తం కుంటుపడ్డది. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టయితే, గతంలో నేను 12వ డివిజన్లో పోటీ చేశాను కూడా, నేను వాళ్ళు ఎమ్మడి నుండి 12వ డివిజన్లో స్వప్న శ్రీనివాస్ గారిని గెలిపిస్తానని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు 12వ డివిజన్లో మాత్రం తిప్పారపు స్వప్న శ్రీనివాస్ అయితే ఇంటింటికి వెళ్తూ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా బ్రహ్మరథం పడతారు, ఖచ్చితంగా మేము గెలుస్తాం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఏ పనైనా కూడా మేము చేయగలుగుతామని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి.